40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మంచి ఏం మాట్లాడాడు సార్ ఆయన? ఆ బిట్టుంటే ఒకసారి వేయండి. హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, అట్లే పోతాడన్నాడు. అంటే 75 ఏళ్ళ 80 ఏళ్ళ వయసులో మనం మాట్లాడాల్సిన మాటలాది. ఏదైనా కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వీరు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈసారి వచ్చే దీంట్లో ప్రభుత్వం అంతా కూడా ప్రజలంతా కూడా కాచుకొని ఉన్నారు. కత్తి కట్టుకొని, కాళ్లకు కత్తులు కట్టుకొని రెడీగా ఉన్నారు. ఓటు వేస్తే శ్రీకాంత్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే మోకాల్లోతు బురదలో తిరిగి అక్కడ ప్రజల కష్టాలని తెలుసుకున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అసలు పొలాల్లోకి దిగలేదట కదా, అది ప్రచారం జరుగుతుంది. బాహుబలిలాగా ఆపేరట వీళ్ళు తుఫాన్ని. సార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టరు, ముందర కెమెరాలు వెనకాల 2-3 ఆయన పై వరకు వేసుకొని వచ్చి తిరుక్కుంటా ఊరికి ఇవంతా షో అనమాట. అంటే వీరు నిజంగా చేసే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెగలేదండి పొలాల్లో? ఎందుకు ఊరికే మాట్లాడతారు వీళ్ళు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని చోట్లకు వెళ్ళారు, సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వీళ్ళ మాదిరి ఏదో నాసా కదా, నాసాను మన ర్యాకెట్ ను పైకి పంపించేటప్పుడు అందరూ కూర్చొని కంప్యూటర్ల మీద ఉన్నారు. ఇట్లా ఉండలేదు. ఎవరి పాటికి వాళ్ళు సహాయ కార్యక్రమాలు చేసేదానికి నిన్న చూసాం, చాలా నవ్వు వచ్చింది. ఆ సహాయ కార్యక్రమాలు చేయడంలో ఒక 100 మంది 200 మంది నాసా రాకెట్ ను పంపించే వాళ్ళు కూడా అంతగా ఎప్పుడు రెడీగా ఉండరు. అటువంటి హాస్యాస్పదంగా కూర్చొని ఆ రాకెట్లు కంప్యూటర్ల మీద కూర్చొని అది కాదు కావాల్సిండేది. ఒకటి, తుఫాను కేంద్రిత ప్రాంతాలలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన వాలంటరీ వ్యవస్థ చాలా అతి బలిష్టంగా పనిచేసింది. 50 మందికి ఒక వాలంటీర్ పోయి పనిచేశారు. ఇప్పుడు వీళ్ళు పోతారట చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే 2 లక్షల మంది కాన్స్టిట్యున్సీలో ఉంటే అతను ఎప్పుడండి 2 లక్షల మందిని కలిసేది? అతను అర్థం ఉందా? 50 మందికి ఒకడు కలిసేది గ్రేటా? తొందరగా అవుతుందా? 2 లక్షల మంది మిగతా వాళ్ళని కలపడానికి లేట్ అవుతుందా? ఏదైతుంది చెప్పండి? అటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు విఫలమైనారు. ప్రభుత్వము విఫలమైంది. కానీ సంకలు గుద్దుకుంటున్నారు. మేము సహాయ కార్యక్రమాలు చాలా చేశాం, మా చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఎక్కువ అని. మేము లోకల్ బాడీ ఎన్నికలకి సర్వం సిద్ధం అవుతున్నారంటే నిజమా? ఎందుకు ఎప్పుడు వచ్చినా సంసిద్ధమే, ఎప్పుడైనా సిద్ధమే, తగ్గేదే లేదు. ఎప్పుడైనా సంసిద్ధమే. ఇప్పుడు వీళ్ళంటే భయపడాల సార్. ఒకరికి 3 రావాల కలిసి. అంటే జనసేన ఒకటి, బీజేపీ ఒకటి, టీడీపీ ఒకటి, ఇంకా 36 పార్టీలు కలిపి రమ్మనండి. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటు ఉంది. ఇప్పుడు 50కి దాటింది ఆ పర్సెంట్. వీళ్లకు కింద వీళ్ళకి అది 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 ఇమిడించుకోలేక అవస్థ పడిపోతున్నారు. చెమటలు పడుతున్నాయి వీళ్ళకి. అంటే 40% ఇంకా 1.5 సంవత్సరానికే 50 అయిపోయిందే. ఇంకా ఎప్పుడు మన పరిస్థితి, మనం ఏమి చేయాలా అనే ఆందోళనలో కొట్టు మిట్టాడుతున్నారు కూటమి ప్రభుత్వం యొక్క నేతలు గాని, కూటమి ప్రభుత్వం యొక్క ప్యానలిస్ట్ గాని, కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు గాని, కూటమి ప్రభుత్వానికి ఒక అభద్రతా భావంలో పడ్డారు అన్నది వాస్తవం. సుజాత గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంతా షో చేస్తున్నారు తప్పించి చేసింది ఏమీ లేదు అని కామెంట్స్. వంశీ ఏమో 40 నుంచి 20 వచ్చిందంటే ఈ 40 నుంచి 50 వెళ్ళింది అంటున్నారు ఈ 16 నెలల్లోని. సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో పెద్దలకి అందరికీ నమస్కారం అండి.